పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ఉత్తరా నక్షత్రం సప్తమి తదుపరి అష్టమి బుధవారం. మంత్రం ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, సూర్య అనుగ్రహం కలుగుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, తేజస్సు పెరుగుతుంది, చేసే పనిలో అభివృద్ధి, మనదైన గుర్తింపు కలుగుతుంది. పూజా విధానం. ఈరోజు తిథి వార నక్షత్రం కలిసి వచ్చాయి కాబట్టి నవగ్రహాలను పూజించాలి. ఈరోజు ఉదయాన్నే మీకు వీలైతే నవధాన్యాలు అంటే గోధుమలకి సూర్యుడు, వడ్లు లేదా బియ్యం, దీనికి చంద్రుడు, కందులు లేదా కందిపప్పు, దీనికి కుజుడు లేదా అంగారకుడు, పెసర్లు లేదా పెసరపప్పుకి బుధుడు, శనగలు లేదా శనగపప్పుకి గురువు, అనములు లేదా బొబ్బర్లకి శుక్రుడు, తీలాలు అంటే నల్ల నువ్వులు, నల్ల నువ్వులకి శని, మినుములు లేదా మినపప్పుకి రాహువు, ఉలువలకి కేతువు. అన్నీ కొద్ది కొద్దిగా కలిపి తీసుకోవాలి. ఒక ఆకు వేసి దానిలో ఈ నవధాన్యాలు వేసి దానిపై ఏదైనా ఎర్రని పుష్పం అంటే మందారం పువ్వు ఇలాంటివి ఒక మందారం పువ్వు పెట్టి తదుపరి పసుపు వేసి ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిర్చ రాహువే కేతువే నమః అంటూ ఆ నవగ్రహాలని స్మరిస్తూ కుంకుమ మరియు అక్షింతలు ఆ నవధాన్యాల ముందు వెయ్యాలి. తదనంతరం 2 దీపాలు వెలిగించాలి. అక్కడే కూర్చొని నవగ్రహ పీడ పరిహార స్తోత్రం లేదా నవగ్రహ స్తోత్రం భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి. ఆ నవధాన్యాలపై పెట్టిన ఆ ఎర్రని పుష్పాన్ని తీసి మహావిష్ణువు ముందు పెట్టాలి. ఒక చెంబులో నీళ్లు పోసి దానిలో నవధాన్యాలు వేసి బాగా నానబెట్టాలి. నానబెట్టిన తరువాత గోవికి తినబెట్టాలి లేదా ఇంటి బయట చెట్టు మొదట్లో వెయ్యాలి. చెట్టు మొదట్లో మొలకలు వస్తే అవి తీసుకొని గోవుకి తినబెట్టాలి లేదా ఆ నానబెట్టిన దాన్ని రుబ్బి గోవుకి తినబెట్టాలి. ఇవేవి కుదరకపోతే నది నీళ్ళల్లో వెయ్యాలి. ఇలా పూజని ఆచరిస్తే సమస్త గ్రహ బాధలు దూరమవుతాయి. ఇలా చేయడానికి కుదరకపోతే ఎర్రని పుష్పాన్ని నారాయణుని ముందు పెట్టి లేదా సూర్యుని ముందు పెట్టి సూర్యారాధన చేయడం వలన సమస్త గ్రహ బాధలు దూరమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకున్నవారు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడుతున్నవారు అదే మందార పువ్వుని పట్టుకొని ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పారాయణం చేయాలి. నవగ్రహాల్లో సూర్యగ్రహం ముందు పెట్టాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం యోగం ప్రాప్తిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ప్రాప్తిస్తుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో అతి ఉష్ణం అంటే వేడి చేసే పదార్థం గురించి తెలుసుకుంటున్నాం. అదే అల్లం. గొంతులో ఇబ్బంది, స్టమక్ ఇరిటేషన్, కడుపులో ఇబ్బంది, జీర్ణశక్తి తగ్గిపోవడం, జఠరాగ్నిలో ఇన్బ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ తగ్గడానికి ఒకటే మూలం, అదే అల్లం. వాడే పద్ధతి: రాత్రి ఒక గాజు గ్లాసులో వేడి నీళ్లు పోసి 2 చిన్న చిన్న అల్లం ముక్కలు చేసి వెయ్యాలి. మరుసటి రోజు ఆ చల్లని నీటిని ఎంటీ స్టమక్తో
కొంచెం సేవించాలి. లేదా అల్లాన్ని దంచి రసం తీసి అలా 2-3 డ్రాప్స్ తీసుకొని దానిలో తేనె కలిపి ఉదయాన్నే పడిగడుపున తాగడం వలన వెయిట్ లాస్ అవ్వచ్చు. స్టమక్ ఇరిటేషన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి దూరం అవుతాయి. కోల్డ్, కాఫ్ రాకుండా ఉంటుంది. ఆహారంలో విషపూరితమైనవి దూరం చేసి శుద్ధి చేస్తుంది. అలాగే శరీరంలో హానికరం చేసే ఎటువంటి వైరస్ ఉన్నా దాడి చేసి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దగ్గరలో శ్రీరాముని ఆలయానికి వెళ్ళి అక్కడ 2 దీపాలు వెలిగించాలి. తదనంతరం తులసి అర్చన చేయాలి, లేదా తులసి మాలని సమర్పించాలి, లేదా నమస్కరించుకోవాలి. తదుపరి 4 ప్రదక్షిణలు చేయాలి. ఆలయానికి వెళ్ళడానికి వీలు కాకపోతే ఇంట్లోనే శ్రీరాముని పట్టాభిషేక విగ్రహం లేదా చిత్రపటం ముందు తులసిమాల అలంకరించి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఈ రెండిటిలో ఏది చేసినా వివాహం కాని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. వివాహమైన భార్యాభర్తలకి సఖ్యత పెరుగుతుంది. చాలా శుభం కలుగుతుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.